ఐటీ దిగ్గజ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే గూగుల్ విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్న పరిస్థితి. తాజాగా మైక్రోసాఫ్ట్ భారత్లో $17.5 బిలియన్ పెట్టుబడి పెడుతోంది సార్. అలాగే అమెజాన్ కూడా $35 బిలియన్ పెట్టుబడులు పెడుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ వరల్డ్లోనే టాప్ కంపెనీస్ కదా సార్. ఎందుకు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి? ఏంటి భారత్ ప్రత్యేకత? దీనికి ఫోర్త్గా యాడ్ చేసింది ఇంటెల్. నిన్న కూడా ఇంటెల్ సిఇఓ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. ఇంటెల్ వారు టాటాస్కు చెందిన సెమీ కండక్టర్ విభాగంతో ఒప్పందం చేసుకున్నారు. సో ఈ ఒప్పందం ప్రకారం టాటాస్ గుజరాత్లో ఈ చిప్స్ తయారు చేసే ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెడుతున్నారు. సో అక్కడ తయారైన చిప్స్ను ఎవరెవరు కొనాలి కదా. సో ఇంటెల్ వాళ్ళు కొనడానికి ముందుకు వచ్చారు. అంటే టాటాస్ తయారు చేసే చిప్ ఆ మేరకు టాటాకు ఇంటెల్కి మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరింది. సో మీరు అన్నట్లు ఇది ఆల్రెడీ కొత్తగా పెట్టేవే కాదు, ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ ఐ థింక్ అరౌండ్ $40 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఉంది. ఇప్పుడు దీంతో $75 బిలియన్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ విల్ ద లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్ ఇన్ ఇండియా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, అమెజాన్. అలాగే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ $3 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్ పెడుతున్నారు, హైదరాబాద్లో కూడా పెడుతున్నట్లున్నారు. సో ఆల్రెడీ తెలంగాణలో, మహారాష్ట్రలో డేటా సెంటర్స్ ఉన్నాయి ఇప్పటికే. సో క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్స్ పెడుతున్నారు. అంటే వాళ్ళ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మైక్రోసాఫ్ట్ విస్తరించుకుంటుంది. మీరు అన్నట్లు విశాఖపట్నంలో గూగుల్, అదానీ, భారతీ ఎయిర్టెల్తో కలిపి అక్కడ ఏ హబ్ పెడుతున్నారు. సో ఇలా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి. దీనికి మొదటి కారణం ఏంటంటే ఇండియాస్ లార్జ్ కన్స్యూమర్ బేస్. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ట్రైన్డ్ ఆన్ డేటా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఏ మోడల్స్ లార్జ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ అంటారు. సో వీటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనివార్యంగా డేటా పైన ట్రైన్ చేయాలి. వాటికి కీలకమైనది డేటా. అంటే యూజర్ ఇంటరాక్షన్ బట్టి ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ అనేవి బెటర్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇండియాలో వెరీ లార్జ్ కన్స్యూమర్ బేస్ ఉంది. మీకు 100 కోట్ల మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ దొరుకుతారు ఇంతమంది? అలాగే ఇందులో 90 crore ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర ఇంటర్నెట్ డేటా కంపారిటివ్లీ చాలా చీప్ అయిపోయింది. సో ఇంటర్నెట్ డేటా చీప్ అయ్యడం వల్ల ఇంటర్నెట్ పెనిట్రేషన్ హెవీగా ఉంది, మొబైల్ పెనిట్రేషన్ కూడా హెవీగా ఉంది. అందువల్ల దాంతోపాటు వెరీ డైవర్స్ కన్స్యూమర్ బేస్, అనేక భాషలు మాట్లాడే ప్రజలు, అనేక రకాల అవసరాలు ఉన్న ప్రజలు ఉన్నారు. అంటే డైవర్స్ కన్స్యూమర్ బేస్, లార్జ్ కన్స్యూమర్ బేస్ ఇస్ ద బెస్ట్ ట్రైనింగ్ మెటీరియల్. దాని మించింది లేదు. నీకు ఇండియాలో కనుక ఒక ఏఐ మోడల్ సక్సెస్ అయితే ప్రపంచంలో ఎక్కడైనా ఏఐ మోడల్ సక్సెస్ అవుతుంది. సో అందువల్ల ఈ బిగ్ ఏఐలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచంలోని టాప్ కంపెనీస్ అన్నీ హెవీగా ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ద టెక్నాలజీ ఆఫ్ ది ఏజ్. మీరు భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే మీకు ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటారు. అంటే సాంకేతిక పరిజ్ఞాన ప్రస్థాన చరిత్రలో ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏఐ అని వస్తుంది మీకు రాబోయే కాలంలో. సో అందువల్ల మీకు జెన్సన్ హువాంగ్, ఎన్విడియా చీఫ్ ఓ మాట అన్నాడు. మీరు చాలామంది ఏఐ వల్ల హ్యూమన్స్ రిప్లేస్ అవుతారని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ద ఏఐ దట్ రిప్లేసెస్ హ్యూమన్స్. ఇట్ ఈస్ ద హ్యూమన్స్ హూ యూజ్ ఏఐ విల్ రిప్లేస్ హ్యూమన్స్ డు నాట్ యూజ్ ఏఐ. అంటే ఏఐ వల్ల ప్రజల ఉద్యోగాలు, ఎవరి ఉద్యోగాలు పోవు. ఏఐ వాడని వారు ఉద్యోగాలు తీసేస్తారు. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఏఐ వాడితే అనుకోండి, మీరు వాడలేదు అనుకుందాం, ఏఐ వాడే యాంకర్ వస్తారు మీ దగ్గర. మీ ప్లేస్లో ఏ యాంకరే రాడు. మీ ప్లేస్లో వచ్చేవారు ఏంటంటే ఏఐని సమర్థవంతంగా వాడి బ్రహ్మాండంగా క్వశ్చన్లు ఎవరు వస్తారు. మీరే ఏఐని సమర్థవంతంగా వాడారనుకోండి, మీరేం చేస్తారు? ఏఐ వాడని యాంకర్ ఉద్యోగాన్ని తీసి పడేస్తారు. అందువల్ల రాబోయే కాలంలో ఏఐ విల్ నాట్ రిప్లేస్ జాబ్స్. హూ విల్ రిప్లేస్? హ్యూమన్స్ హూ యూజ్ ఏఐ
అంటే ఏఐ వాడేవారు ఏఐ వాడని వాడు రిప్లేస్ చేస్తారు. ఇది జరగబోయేపటి. నిన్న మా వాడితో ఎస్ఆన్ రాహుల్ గురించి మాట్లాడాం మనం. వాళ్ళతో నేను నిన్న ప్రోగ్రామ్ తర్వాత డిస్కస్ చేస్తే వాడు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. నాన్నప్పుడు ఒక గుర్రం ఉంటుంది, ఒక మనిషి ఉంటుంది. మనిషి ఏమనుకుంటాడు, గుర్రం నాకన్నా వేగంగా పోతుంది అని అనుకుంటాడు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, గుర్రం ఇష్టం వచ్చినట్టు పోతుంది, మనిషి అయితే కరెక్ట్గా లైన్లో పోతారు అని. అంటే పోటీ ఎలా గుర్రానికి మనిషికి అనుకుంటారు. కాదు, గుర్రం ఎక్కిన మనిషికి నడుస్తున్న మనిషికి పోటీ. ఆ మనిషి గుర్రం ఎక్కాడు అనుకోండి, స్ట్రైట్గా పోతాడు, ఫాస్ట్గా పోతాడు. అందువల్ల గుర్రానికి మనిషికి కాదు కాంపిటీషను, గుర్రం ఎక్కిన మనిషికి, హార్స్ రైడ్ చేస్తున్న మనిషికి, హార్స్ రైడ్ చేయని మనిషికి తేడా. అందువల్ల మీకు హార్స్ విల్ నెవర్ రిప్లేస్ హ్యూమన్. కానీ హార్స్ వాడిన హ్యూమన్ చాలా పవర్ఫుల్ అయిపోతాడు. ఇది వాడు ఇచ్చిన నాకు ఎగ్జాంపుల్, విచ్ ఐ రియల్లీ లైక్ దట్ ఎగ్జాంపుల్. సో ఒక గుర్రము మనిషి కాదు పోటీ, గుర్రం ఎక్కిన మనిషికి, గుర్రం ఎక్కని మనిషికి, హూ ఈజ్ రైడింగ్ హార్స్, హూ ఈజ్ నాట్ రైడింగ్ హార్స్, అది కాంపిటీషన్. అంటే హార్స్ ఈజ్ ద డిఫరెన్స్. అంటే మ్యాన్ ఇప్పుడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. సో అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే తేడా. జెన్సన్ హువాంగ్ అన్నది కరెక్ట్ అది. అందువల్ల రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే మీకు దిస్ ఈజ్ ద టెక్నాలజీ దట్ విల్ షేప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంటర్నెట్ అంటున్నాం మనం. ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నెట్ కన్నా ముందు అసలు ఎకానమీ ఎలా ఉండేమని ఊహించలేము అసలు. ఇలా మనం వాడే రకరకాల సర్వీసెస్ అన్ని ఇంటర్నెట్తో వచ్చినాయి కదా, ఈ కామర్స్, క్యూ కామర్స్ అన్నీ కూడా. సో యూ కాంట్ జస్ట్ ఇమాజిన్ అవర్ ఎడ్యుకేషన్ హౌ ఇట్ ఈస్ బిఫోర్ అని. ఎందుకంటే దిస్ విల్ ఎంపవర్. నేను మా వాడు ఇచ్చిన ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వాడు ఏమన్నా అంటే నాన్న అందరూ ఏఐని రాంగ్ అర్థం చేసుకుంటారు, చాలామంది అర్థం చేసుకుంటారు. ఏఐ ఈజ్ ఎ డెమోక్రటైజింగ్ నాలెడ్జ్. ఒకప్పుడు పుస్తకాలు లేనప్పుడు పుస్తకాలు వచ్చాయి. అంతకుముందు మీకు తాళపత్ర గ్రంథాల మీద రాసేవారు. అప్పుడు నాలెడ్జ్ అనేది కొద్ది మందికి మాత్రమే అందుబాటు. ఎందుకంటే కొద్ది తాళపత్రాలు రాయాలంటే చాలా సమయం పడుతుంది కనుక, కాబట్టి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ కావు. అది కొద్ది మందికి మాత్రమే నాలెడ్జ్ అందుబాటులో ఉంది. బుక్స్ వచ్చాయి. బుక్స్ వచ్చాక నాలెడ్జ్ విస్తరించడం మొదలుపెట్టింది, నాగరికత విస్తరించడం మొదలుపెట్టింది. పుస్తకాలు చదవడం వల్ల ఎక్కువ మందికి విజ్ఞానం రావడం మొదలైంది. ఆ తర్వాత మీకు యూట్యూబ్ వచ్చింది. ఉదాహరణకు ఆడియో విజువల్ మీడియా వచ్చింది. యూట్యూబ్ ద్వారా నువ్వు ఇక్కడ కూర్చొని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్లాస్ వినొచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్లాస్ వినొచ్చు. అంతకుముందు వాళ్ళు రాసిన పుస్తకం ప్రింట్ అయ్యి వచ్చే వరకు ఏడాది పట్టేది. ఇప్పుడేమో ఇవాళ చెప్పిన క్లాస్ ఇవాళ వింటాను కదా. ఇది టెక్నాలజీ వల్ల మరింతగా నాలెడ్జ్ డెమోక్రటైజ్ అయింది. వాడు చెప్పి మా ఇస్సాన్ రాహుల్ చెప్పింది అంటే రేపు ఏఐ వల్ల ఏమవుతుంది అంటే అసలు కంప్లీట్గా జనరేట్ ఏఐ వల్ల నాలెడ్జ్ డెమోక్రటైజ్ అవుతుంది. నీకు అంతకుముందు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసిన తాళపత్ర గ్రంథం నీ దాకా వచ్చే వరకు ఎంత టైం పట్టింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసిన బుక్ రావడానికి టైం తగ్గింది. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీడియో నీకు రావడానికి టైం చాలా తగ్గింది. కానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నువ్వు అడగలేవు, నువ్వు వీడియో చూసేదాకా అడగలేవు కదా. కానీ జనరేటివ్ ఏం చేసిందంటే ఒక్క స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు, 100 స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల విజ్ఞానాన్ని నీకు ప్రశ్నల రూపంలో ఆన్సర్ రూపంలో ఇస్తుంది. అఫ్కోర్స్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇప్పుడు ఆ స్థాయిలో లేకపోవచ్చు. కానీ దిస్ ఈజ్ హౌ జనరేటివ్ ఏఐ. ఎక్కడో ఆదిలాబాద్లో హుట్నూరులో ఉన్న ఒక డాక్టరు తన పేషెంట్ను, తన దగ్గరికి వచ్చిన ఆదివాసీ పేషెంట్ను ట్రీట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ నాలెడ్జ్ని యాక్సెస్ చేసి జనరేటివ్ ఏఐ సహాయంతో ఇప్పుడు నా పేషెంట్కి ఇంకో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, నా పేషెంట్కి ఇవి ఉన్నాయి, ఇంకో అతని టెస్ట్లు రిపోర్ట్లు ఇవి, ఇదానికి ఏమై ఉంటుంది అని అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న టాప్ డాక్టర్స్ నాలెడ్జ్ని నిక్షిప్తం చేసుకున్న జనరేటివ్ ఏఐ ఆ ఉట్నూరులో ఉన్న డాక్టర్కి సలహా ఇస్తుంది. అంటే ఎంత డెమోక్రటైజ్ నాలెడ్జ్ అని మై సన్ వాజ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడిన తర్వాత. సో అందువల్ల రేపు రాబోయే టెక్నాలజీ యుగం ఇది. అందువల్ల ఇండియా ఈజ్ బ్రేసింగ్ ఎహెడ్ ఫర్ దాట్. కానీ ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు లార్జ్ కన్జ్యూమర్ బేస్ మనకు. సో ఇంత కన్జ్యూమర్ బేస్ ఎవరికి ఉండదు కదా. సో ఏ వాంట్స్ ట్రైనింగ్ డేటా, ట్రైనింగ్ సెట్స్ అది ఇండియాలో దొరుకుతుంది. రెండవది ఏఐ అడాప్షన్ కూడా ఇండియాలో పెరుగుతోంది. మీ గవర్నమెంట్స్ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఏఐని అడాప్షన్ పెంచుతోంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ మాటలు చూడండి, చంద్రబాబు నాయుడు మాటలు చూడండి, మీకు రేవంత్ రెడ్డి మాటలు చూడండి, మీకు పోటీ పడి ఏఐ అడాప్షన్ పెంచుతున్నారు. ఇండియాలో అన్ని రంగాల్లో ఏఐ అడాప్షన్ పెరుగుతోంది. మీకు ఈవెన్ జ్యుడిషియరీ నుంచి మొదలుకొని మెడిసిన్ వరకు, ఎడ్యుకేషన్ నుంచి మొదలుకొని ఎకనామీ వరకు
ఏ అడాప్షన్ చాలా వేగంగా విస్తరిస్తుంది మన దేశంలో. థర్డ్ అంటే అర్థం ఏంటి, ఏ అడాప్షన్ వాడడం అంటే నీకు ట్రేడింగ్కి కావాల్సిన కన్స్యూమర్ దొరుకుతాడు, మార్కెటింగ్ కావాల్సిన కన్స్యూమర్. అంటే ఏ ప్రొడక్ట్ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ అమ్ముకోవాలి కదా, అమ్ముకోవడానికి మళ్ళీ ఇండియా ఇస్ ద బెస్ట్ మార్కెట్. ఇప్పుడు అందుకే మీకు ఎయిర్టెల్తో కలిసి పర్ప్లెక్సిటీ ఏఐ ఫ్రీగా ఇస్తుంది. నేను అంతకుముందు మాట్లాడాను. ఎందుకు మీకు అన్ని చూడండి, మీరు జియో వాళ్ళు గూగుల్తో కలిసి మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఓపెన్ ఏఐ వాడు 399 రూపీస్ దాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. మీకు ఆల్రెడీ ఇండియాలో మ్యాసివ్ అడాప్షన్, ఎందుకంటే ఎయిర్టెల్కు జియోకు పెద్ద నెట్వర్క్ ఉంది కనుక పర్ప్లెక్సిటీ ఏఐ 17,000 విలువైన ఏఐ మోడల్ సబ్స్క్రిప్షన్ ఎయిర్టెల్ కన్స్యూమర్లో ఫ్రీగా ఇచ్చేసారు. అంటే పెద్ద ఎత్తున ఇండియాలో కస్టమర్ బేస్ ఉంది, కొనే వాళ్ళు ఉన్నారు, మార్కెట్ ఉంది ఇండియాలో ఏఐకి, ఏఐ ప్రొడక్ట్స్కు. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇది చైనాతో మన గ్లోబల్ టెక్ కంపెనీస్కి ఇబ్బంది ఉంది, ముఖ్యంగా అమెరికన్ టెక్ కంపెనీ. ట్రంప్ విధానాలు చూస్తున్నాం. చైనా అమెరికాకు పోటీగా వస్తుంది, ఇండియా పోటీ కాదు. ఇప్పుడు అమెరికాలో తయారైన చాట్ జీపీటీకి చైనాలో తయారైన డీప్ సీక్ పోటీ, అమెరికాలో తయారైన జెమిని డీప్ సీక్ పోటీ. మనము అమెరికాకు ఇండియా పోటీ కాదు. మనం ఏమి మిలిటరీగా సవాల్ చేయడం లేదు, ఎకానమీగా సవాల్ లేదు. సో అమెరికా వాంట్స్ టు కంటైన్ చైనా, ఇండియా అలా కాదు. ఇండియా ఇస్ ఎ ఫ్రీ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ. సో ఇండియా ఇస్ నాట్ పర్సీవ్డ్ as ఎ థ్రెట్. అందువల్ల అమెరికన్ టెక్ కంపెనీ, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ అమెరికన్ బేస్డ్ టెక్ కంపెనీస్. వీటికి చైనాకు వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇండియాకు వెళ్ళాలంటే ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యాసివ్ స్కిల్డ్ రిసోర్సెస్. ఎడ్యుకేషన్ వచ్చినటువంటి, ఇంగ్లీష్ వచ్చినటువంటి పెద్ద సెక్షన్ ఉంది. ఇప్పటికీ కూడా ఇంటర్నెట్లో డామినెంట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. అఫ్కోర్స్ జనరేటివ్ ఏ ఆ గ్యాప్ను కూడా తీసేస్తోంది. ఒకప్పట్లాగా నేను రేవంత్ రెడ్డి ఉస్మానియాలో అన్నాడు చూడు, ఇంగ్లీష్ రాకపోతే నాకు ఏమవుతుంది, 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటా అని. ఇప్పుడు 10 మంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఏ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ మోడల్ ఉపయోగించుకొని జర్మనీకి వెళ్ళి నువ్వు జర్మనీలో నువ్వు తెలుగులో మాట్లాడితే జర్మన్లో పక్కన చెప్తుంది. నువ్వు జపనీస్ షాప్కి వెళ్ళి సింపుల్ తెలుగులో నాకు ఒక వాటర్ బాటిల్ ఇస్తారా, దాని రేట్ ఎంత అంటే జపనీస్ కాషి అని చెప్పేస్తుంది వాయిస్లో. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ హౌ. నువ్వు జపాన్కి వెళ్తే ఒక ప్లేస్ ఏంటో నీకు తెలియదు, నువ్వు గూగుల్ జెమినై లైవ్ పెట్టుకున్నాం అనుకోండి, అది తెలుగు. మీరు ఇప్పుడు టోక్యో నగరంలో ఉన్నారు అని, నేను డలాస్ నుంచి ఆస్టిన్ వెళ్తూ గూగుల్ జెమినై లైవ్ పెట్టుకొని వెళ్ళాం. ఇప్పుడు మనము డలాస్ నగరాన్ని దాటుతున్నాము. ఇప్పుడు ఈ ప్రదేశం చరిత్ర ఏంటి, ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటున్నారా అని అడిగింది. అవును నేను కోరుకుంటున్నాను అని అంటే మరిన్ని వివరాలు మీకు చెప్తాను అన్నట్టు తెలుగులో చెప్తాను బ్రహ్మాండంగా. సో నీకు ఎక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద న్యూ వరల్డ్. అయినా ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్ ఇండియాలో భారీ ఎత్తున్నారు. హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ నుంచి నేర్చుకోగలిగే స్కిల్ మ్యాన్ పవర్ చాలా మంది ఉన్నారు. మన కొరత లేదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కుప్పలుగా ఉన్నారు. సో ఎక్కడైతే స్కిల్ మ్యాన్ పవర్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ రాయితీలు ఇస్తారు. ఎక్కడ స్కిల్ మ్యాన్ పవర్ ఉంటే, ఎక్కడ మార్కెట్ ఉంటే, ఎక్కడ తమకు ట్రైనింగ్కి కావాల్సిన రిసోర్సెస్ ఉంటే అక్కడికి వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ వై దట్ ఈస్ హ్యూజ్ రష్ ఇండియన్ ఏఐ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తానికి ఇంత కారణం. ఐదవది దెర్ ఇస్ ఎ డయాస్పొరా లింక్, కల్చరల్ లింక్ కూడా ఉంది. ఎవరి సుందర్ పిచ్చయ్య మనవాడే కదా, ఎవరి సత్యానాథెల్లా మనవాడే కదా. సో నీకు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడో ఒక చోట ఆ కల్చరల్ కంపాటబిలిటీ కూడా ఉంటుంది. దట్ డజంట్ మీన్ దీనివల్లనే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ ఉండవు. ఇప్పుడు మీకు సత్యానాథెల్లా అనంతపురంలో పెడతలేడు కదా, హైదరాబాద్లో పెడుతున్నారు. హైదరాబాద్లో పక్క పెట్టు, సుందర్ పిచ్చయ్య చెన్నైలో పెట్టలే కదా, విశాఖలో పెడుతున్నారు కదా. బట్ డెఫినెట్గా ఇండియన్ డయాస్పొరా ప్రొవైడ్ ఏ మ్యాసివ్ లింక్. ఎందుకంటే మన అన్ని కంపెనీలో టాప్ పీపుల్ అంతా మన వాళ్ళు ఉన్నారు. పర్ప్లెక్సిటీ ఏ ఫౌండర్ ఇండియను. సో మీకు అనేక కంపెనీల సీఈఓలు మన వాళ్ళు ఉన్నారు. సో ఆ కల్చరల్ కంపాటబిలిటీ, ఇండియన్ డయాస్పొరా చాలామంది బ్రెయిన్ డ్రైన్ అని తిడుతూ ఉంటారు. అమెరికాకు పోవడం అంటే బ్రెయిన్ డ్రైన్ అని. ఆ కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు బ్రెయిన్ ఇన్ డ్రైన్ ఈజ్ బెటర్ దెన్ బ్రెయిన్ డ్రైన్ అంటున్నారు. సో నువ్వు ఇక్కడ ఉపయోగించుకోకపోతే అక్కడ ఉపయోగపడ్డా నీకు రిటర్న్ అవుతారు. ఇట్స్ ఆల్ కంట్రిబ్యూట్స్ అగైన్, ఇట్స్ సర్కులర్గా తిరుగుతుంది. సో అందువల్ల నీకు ఇండియన్ డయాస్పొరా ప్లేయింగ్ వెరీ బిగ్ రోల్. అందువల్ల ఈ కారణాల వల్ల ఇండియాలో మీకు ఏ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. మీరు చూడండి, అందువల్ల అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.